క్రస్ట్ ఎర్త్కి 3 లేయర్స్ ఉంటాయి. ఇంటర్నల్ పార్ట్స్ ఆఫ్ ద ఎర్త్, ఇంటర్నల్ లేయర్స్ ఆఫ్ ద ఎర్త్ స్టోరీ పేరు. సో 3 లేయర్లు ఉంటాయి. ఏంటి? క్రస్ట్, మ్యాంటిల్, కోర్. క్రస్ట్, మ్యాంటిల్, కోర్. ఇప్పుడు క్రస్ట్ గురించి చూద్దాం. ఇప్పుడు క్రస్ట్ చూద్దాం. క్రస్ట్ ఏంటి? అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద ఎర్త్. అంటే భూమికి అవుటర్ మోస్ట్ లేయర్. ఇది అవుటర్ మోస్ట్ లేయర్ అంటే ఇక్కడ ఉంది కదా, ఇది అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద ఎర్త్. ఇంకోటి, ఇది ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంటుంది అంటే 0 నుంచి 30 km దాకా ఇది ఉంటుంది. ఎత్తు నుంచి లోపలికి ఉంటుంది 30 km దాకా. ఇది కాంటినెంట్స్ దగ్గర థిక్గా ఉంటుంది. ఓషన్ ఫ్లోర్స్ అంటే సముద్రం యొక్క భూభాగాల్లో థిన్గా ఉంటుంది. థిన్ అంటే ఏంటి? పల్చగా ఉంటుంది. థిక్ అంటే ఏంటి? గుబురుగా గట్టిగా ఉంటుంది. అది క్రస్ట్. ఇప్పుడు ఏమైందంటే ది అప్పర్ పార్ట్ ఆఫ్ ద క్రస్ట్ అంటే క్రస్ట్ యొక్క పై భాగంలో సిలికాన్ కంటెంట్, అల్యూమినియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అంటే సిలికాన్ అంటే ఒక మెటల్, అల్యూమినియం అన్న ఒక మెటల్లో మినరల్ అంటాం. ఈ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ క్రస్ట్ ఉన్న ఏరియాని మనం ఏమంటాం? సియాల్ అంటాం. సిలికాన్, అల్యూమినియం, సియాల్ అంటాం. ఇది క్రస్ట్ గురించి. ఇప్పుడు మనం మ్యాంటిల్ గురించి చూద్దాం. ఇప్పుడు చూద్దాం. మ్యాంటిల్ అంటే ఏంటి? బిలో ద ఎర్త్ క్రస్ట్. ఇది క్రస్ట్ కదా, ఇది మ్యాంటిల్. ఇది ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంటుంది? 30 కిలోమీటర్ల నుంచి 2900 కిలోమీటర్ల దాకా ఉంటుంది. ఇక్కడ 30 కిలోమీటర్ల నుంచి 2900 కిలోమీటర్ల దాకా ఉంటుంది. ఇది బిలో ఎర్త్ క్రస్ట్. ఎర్త్ క్రస్ట్ కింద ఉంటుంది. ఇక్కడ ఏం కంటెంట్ ఎక్కువ ఉంటుంది? పైన ఏమో సిలికాన్, అల్యూమినియం ఉంటుంది కదా, ఇక్కడ సిలికాను, మెగ్నీషియం ఉంటుంది. దాన్ని మనం సీమా అంటాం. సీమా లొకేటెడ్ అట్ అంటాం. మ్యాంటిల్ దాని ఆన్సర్. ఇది మ్యాంటిల్ అంటే. ఇప్పుడు కోర్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు చూద్దాం. కోర్ ఎక్కడి నుంచి అక్కడ. కోర్ ఏంటిది? లాస్ట్ పార్ట్. దీన్ని 2 భాగాలు విభజించారు. ఇన్నర్ కోరు, అవుటర్ కోరు. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంటుంది అంటే 20 కిలోమీటర్స్ నుంచి 3740 km దాకా ఉంటుంది. ఇది దాని లోపలికి ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 3740, ఆ మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఉంటుంది. దీన్ని 2 భాగాలు విభజించారు. ఇన్నర్ కోరు, అవుటర్ కోరు. ఇన్నర్ కోర్ ఎలా ఉంటుంది అంటే సాలిడ్ స్టేట్లో ఉంటుంది. అంటే ఇది. అవుటర్ కోర్ అంటే లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. ఇక్కడ టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎంత ఉంటుంది అంటే 5000 degrees Celsius. ఇంత టెంపరేచర్ అక్కడ ఉంటుంది భూమి లోపల. అందుకే ఇక్కడ నుంచి మనకి లావా ప్రొడ్యూస్ అవుద్ది. లావా, వాల్కానిక్ ఎరప్షన్స్ ఇక్కడ నుంచి జరుగుద్ది. వాల్కానే అంటే అగ్నిపర్వతం. లావా ఇక్కడ నుంచి మనకు ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. భూమిలో నుంచి పైకి ఎందుకు వచ్చింది అంటే భూమి లోపల లావా ఉంది కాబట్టి దాన్ని మనం లావా అంటాం. ఇది ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్. ఇప్పుడు ఆ టెక్టానిక్స్ అంటే ఏంటో చూద్దాం. ప్లేట్ టెక్టానిక్స్. ఈ టెక్టానిక్స్ అంటే ఏంటంటే భూమి మొత్తం కొన్ని ప్లేట్లుగా విభజించుందని మన శాస్త్రవేత్తలు మనకు చెప్తారు. ప్లేట్ 1, ప్లేట్ 2 ఇలా కొన్ని ప్లేట్స్ ఉన్నాయి. నేను 2 ప్లేట్లు మాత్రమే తీసుకున్నాను. ఇలా లేయర్గా ఉంటుంది కాబట్టి మనకి ఇలా కొన్ని పర్వతాలు ఏర్పడినాయి, కొన్ని పర్వతాలు తీసివేయబడినాయి అని చెప్పారు. అవి ఎలా మూవ్ అవుతాయో చూద్దాం. టెక్టానిక్స్ అంటే ఏంటంటే మూవ్మెంట్ ఆఫ్ ఎర్త్. ఇక్కడ మనకు ఒక 2 టర్మ్స్ తెలియాలి. సెస్మాలజీ, స్టడీ ఆఫ్ ఎర్త్ మూమెంట్. సెస్మాలజీ అంటే స్టడీ ఆఫ్ ఎర్త్ మూమెంట్. భూమి మీద నమోదయ్యే ఎర్త్క్వేక్ మనం సెస్మాలజీ. స్టడీ ఆఫ్ ఎర్త్క్వేక్స్ ఈజ్ కాల్డ్ సెస్మాలజీ. స్టడీ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అంటే ఒక నెంబర్. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎర్త్క్వేక్ ఎందుకు కొలుస్తారంటే మనం రిక్టర్ స్కేల్లో కొలుస్తాం. ఇలా ప్లేట్ టెక్టానిక్స్ థియరీని 3 భాగాలుగా విభజించాం. అవి ఎలా మూవ్ అవుతాయి అని. ఇప్పుడు చూద్దాం. కన్వర్జింగ్ 3 ఉంటాయి. కన్వర్జింగ్, డైవర్జింగ్, అంతే ఉండడం. స్టిల్ అనేది ఉంటుంది. నాకు కరెక్ట్గా తెలియదు. డైవర్జింగ్ మాత్రమే తెలుసు, ఎందుకంటే మనకు బాగా యూజ్ అవుతాయి. కన్వర్జింగ్ అంటే ఏంటి? ఒకే వైపు మూవ్ అవడం, సేమ్ సైడ్కి. ఇది ఇలా మూవ్ అవుతుంది కదా, ఇది ఆపోజిట్ టైంలో ఇలా మూవ్ అవడం, 2 అట్రాక్ట్ అవడం మనం కన్వర్జింగ్ అంటాం. ఇలా మూవ్ అవడం వల్ల ఏమైందంటే ఈ రెండు గుద్దుకున్నప్పుడు మనకి కొన్ని న్యూ ప్లేసెస్ ఏర్పడతాయి. అవే కొండలు, పర్వతాలు ఇవి ఏర్పడతా ఉంటాయి. ఎగ్జాంపుల్, మనకి పసిఫిక్ సముద్రం ఉంది కదా, దాని ఉన్న ప్లేట్ని ఏమంటామంటే పసిఫిక్ ప్లేట్ అంటాం. ఇండో పసిఫిక్ ప్లేట్ అంటే ఇండియా పక్కన ఉన్న పసిఫిక్ సముద్రం మీద ఈ ప్లేట్ ఉంటుంది. కింద ఉంటుంది. సముద్రం కింద ఇండో పసిఫిక్ ప్లేట్ ఉంటుంది. ఇటు మనకేముంది? ఆస్ట్రేలియా ఉంది కదా. ఈ 2 గుద్దుకోవడం వల్ల మనకి హిమాలయాస్ ఏర్పడినాయి అని చెప్తారు. కన్వర్జింగ్ ఏంటంటే ప్లేట్లు 2 ఎదురుగా మూవ్ అవడం. ఇదే కన్వర్జింగ్. వీటి వల్ల కొన్ని కొత్తవి ఫామ్ అవుతాయి. అవి పర్మర్లో క్లియర్గా ఇచ్చాడు, ఒకసారి చూడు.
హ్మ్. కొన్ని ప్లేట్లు ఇలా ఉంటాయి. డైవర్జింగ్ ప్లేట్స్ ఇవేంటి? ఉన్న డైరెక్షన్ నుంచి ఆపోజిట్‌కి మూవ్ అవుతాయి. ఇది ఇటు మూవ్ అయితే, ఇది ఇటు మూవ్ అయిద్ది. దూరం ఇట్లా స్ప్రెడ్ అవుతాయి. ఇలా స్ప్రెడ్ అవ్వడం వల్ల ఇక్కడ నుంచి కొత్త ఐలాండ్‌లు లెగుస్తాయి. ఆ రెండిటి మధ్యలో నుంచి కొత్త ఐలాండ్‌లు లెగుస్తాయి. కొత్త ఐలాండ్‌లు ఫార్మ్ అవుతాయి. ఇలా వోల్కానోస్ ఫార్మ్ అవుతాయి. అవే డైవర్జింగ్ థియరీ. అది కన్వర్జింగ్ థియరీ. ఇది డైవర్జింగ్ థియరీ. హ్మ్. డైవర్జింగ్ అయినప్పుడు ఏమైందంటే ఒక ప్లేట్ ఈ ప్లేట్ విడిపోతాయి. అంటే దగ్గరకున్నవి ఇలా విడిపోతాయి. ఇలా విడిపోవడం వల్ల మనకు కొన్ని ఐలాండ్స్ ఫార్మ్ అయినాయి కదా! ఇప్పుడు లక్షద్వీప్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అలాంటి ఐలాండ్స్ కొన్ని ఫార్మ్ అవుతాయి. వోల్కానోస్ ఐలాండ్స్ అలా ఫార్మ్ అవుతాయి. ఇది డైవర్జింగ్. ఇప్పుడు ఇది చూద్దాం. ఇదేంటంటే ఈ ప్లేట్స్ ఒకదానికొకటి గుద్దుకోవు, ఒకదానికొకటి దగ్గరికెళ్ళవు. జస్ట్ దగ్గర నుండి మూవ్ అవుతాయి. వీట్లి వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. జస్ట్ అలా మూవ్ అవుతాయి దగ్గర. దీని పేరేంటి నాకు కరెక్ట్‌గా తెలీదు. పరమార్లా ఉంటది చూడు. ఇది ఎగ్జాంపుల్. డైవర్జింగ్, కన్వర్జింగ్ అంటే అసలు ఏంటి ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ఎర్త్ అంటే. సో డౌట్స్ ఉంటే అవును అడుగు. నెక్స్ట్ వీడియో చేస్తా. ఈ వీడియోలో కొంచెం పిల్లలు ఎక్కువ మంది కాల్ చేశారు. ఐ యామ్ సో సారీ. బాయ్.